ఒకప్పుడు సినిమా పరిశ్రమకు కీలక కేంద్రంగా ఉన్న విజయవాడకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చలనచిత్ర రంగంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో షూటింగ్ లొకేషన్లకు కొదవలేదని, అయితే సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిర్మాతలు, సినీ పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సినిమా మౌలిక వసతుల అభివృద్ధి చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గాను గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్లు సర్పశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రుణం మొత్తాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని వెల్లడించారు. దరఖాస్తుకు ఐఈఎల్ఏ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని, దీన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులో మరణాలు నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా ఎబోలా వైరస్ వ్యాప్తి కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా పనిచేస్తోందని, రైతాంగ ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడతన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం తమ లక్ష్యమన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం సమస్యల పరిష్కారంపై కాకుండా రాజకీయ లాభాల కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను బాగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. నగరంలో గత వారం రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు నిన్న సాయంత్రం కురుస్తున్న వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కక్కుతూ తన ప్రతాపాన్ని చూపించాడు. ఎండ, వేడికాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం జడివానలా మారింది. దాదాపు గంటకు పైగా వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోజంతా వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి వర్షం పడడంతో చల్లబడింది. కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీ స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నేడు కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సెన్సెస్ 2027 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న గృహ గణన కార్యక్రమం 99% విజయవంతంగా పూర్తి చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తెలిపారు. జనగణన ప్రక్రియ ప్రస్తుతం 67% వరకు మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. నగరంలోని ప్రతి గృహాన్ని గుర్తించి వివరాలను నమోదు చేసే ప్రక్రియను అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు తెలిపారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులకు విద్యకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలని అగ్నికుల క్షత్రియుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైకం తిరుమలరావు కోరారు. వృత్తిని బట్టి వేరే పేర్లతో పిలవకుండా అగ్నికుల క్షత్రియులుగానే పిలవాలని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో సంఘీయులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.